అబద్ధాలు ఆడటం అదో పాపం. శాస్త్రం చెప్పింది ధర్మములు అని చెప్పేటప్పుడు అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ, ఇవి ధర్మాలు. అహింస నిజం పలకటం, ఇంకోటి సొత్తు అపహరించకుండా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, ఇంద్రియములను నిగ్రహించుకోవటం, ఇవి ధర్మములు. ఏతద్విరుద్ధమైనవి అధర్మములు. హింస, అసత్యం, ఇంకోటి సొత్తు అపహరించడం, అశుద్ధంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. కాబట్టి అసత్యాన్ని అధర్మం అని చెప్పేసి మన శాస్త్రాల్లో ఉద్ఘోషం. హరిశ్చంద్రోపాఖ్యానంలో మనం తెలుసుకుండేది ఏమిటి? ఆ హరిశ్చంద్రుడి నోటి నుంచి ఒక్క అబద్ధం రానివ్వాలని విశ్వామిత్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు. ఒక్క అబద్ధం రానివ్వాలని ఆయన విశ్వ ప్రయత్నం చేసిన హరిశ్చంద్రుడు తన నోటి నుంచి అబద్ధం రానివ్వలేదు. చివరికి విశ్వామిత్రుడు ఓడిపోయినాడు. బాబు ఆయన చేతులు ఆయన వల్ల అబద్ధాలు రానివ్వలేం అని చెప్పేసి. కానీ హరిశ్చంద్రుడు ఆ సత్యవదన వ్రతం పెట్టుకున్నందువల్ల అనేకమైన కష్టాలు పడాల్సి వచ్చింది. రాజ్యం పోయింది, చివరికి భార్య పిల్లల్ని తనను కూడా అమ్ముకుండే పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, నేను అబద్ధం చెప్పాను. విశ్వామిత్రుడు చివరికి కూడా ఒక్క మాట చెప్ప, నేను మీకు ఇస్తానని అనలేదు అని ఒక్క మాట అను, నేను వదిలేస్తాను అనను. నేను మీకు ఇస్తానన్నది అవును. ఒక్క మాట చెప్పు, మీకు ఇస్తాను అనలేదు, నీ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేసిస్తా అనను. ఎటువంటి సత్యదీక్ష చెప్పండి! అటువంటి మహనీయులు మన దేశంలో మెలిగారు. అటువంటి మహనీయుల దేశంలో మనం పుట్టాం. అందువల్ల నోటితో చేసే పాపములు అన్నప్పుడు అబద్ధాలు చెప్పడం అనేటువంటి